నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. వసంతకి ఈ మధ్య ఆఫీస్లో ఎందుకో చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఆశించింది ఏదో జరుగుతుందని ఎదురు చూసింది. జరగకుండా డల్గా రోజులు ఒక్కొక్కటి గడిచిపోతుంటే ఏదో నిరుత్సాహంగా ఉంది. ఆఫీసులో అందరిలా తను వస్తుంది వెడుతుంది అంతే. ఏ ప్రత్యేకత థ్రిల్లు ఏమీ లేకుండా పోయింది ఉద్యోగంలో. రతన్ లాల్ తన పట్ల ఏమాత్రం కుతూహలం కనపరచడం లేదు. అలా అని చెడ్డగా అధికారం చలాయించరు. మర్యాదగా పలకరిస్తాడు. కావలసిన పని చేయించుకుంటాడు. ఏ రోజన్నా అదోలా ఉంటే యోగక్షేమాలు అడుగుతాడు అంతే. అంతకు మించి చొరవ చూపించడు. ఆఫీసులో ఇద్దరి మధ్య అడ్డు గ్లాస్ పార్షన్ మాత్రమే. వసంత ఎన్నోసార్లు అతన్ని చాటుగా పరిశీలించింది. అతను తన వంక చూస్తూ ఉంటాడేమోనని. కావలిస్తే సూటిగా చూస్తాడు, మాట్లాడతాడు తప్ప దొంగచూపులు చూడాడు. వసంతకి పెద్ద అవమానం అనిపించింది. వయసులో ఉన్న ఆడపిల్ల స్మార్ట్గా తయారై వస్తే మగాడు గుర్తించకపోతే అంతకంటే ఇంకేం అవమానం కావాలి? ఉడుక్కుంది. అతని దృష్టి మరల్చాలని ఎన్నోసార్లు తెలిసిన విషయాలైనా తెలియనట్టు కల్పించుకుని అడిగేది. తన సీట్లో నుంచి లేచి 4-5 సార్లు దేనికో దానికి అతని టేబుల్ దగ్గరికి వచ్చేది. రతన్ లాల్ బర్త్డే నాడు తనకేం ప్రత్యేకత ఇవ్వలేదని ఆ రోజు నుంచి పట్టుదలగా అతన్ని ఆకర్షించాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. ఒకరోజు అనుకోకుండా ఒక అవకాశం దొరికింది. ఆ రోజు చాలా ఉత్తరాలు కాగితాలు టైప్ చేయాల్సి వచ్చింది. 5 గంటలైనా అవ్వలేదు. ఇంకో గంట పని పడుతుంది అనుకుంది. ఒక్కొక్కరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు. ప్యూను ఇంకో అకౌంటెంట్ మాత్రం మిగిలారు. వసంత ఆ అవకాశం వదలదలుచుకోలేదు. కావాలనే కాస్త నెమ్మదిగా పనిచేసింది. కాగితాలు టైప్ అయ్యేసరికి 7:30 అయ్యింది. రతన్ లాల్ 2-3 సార్లు అంతసేపు ఆమెను ఉంచినందుకు నొచ్చుకుంటూ సారీ చెప్పాడు. పర్వాలేదు సార్, రోజు ఉండనుగా. వసంత చలాకీగా టైప్ చేస్తూ అంది. ఈ అకౌంటెంట్ పోడేమిటి? వీడొకడు తగలడ్డాడు మా మధ్య. 10 సార్లు విసుక్కుంది వసంత. అతని పని పూర్తి చేసి 7 గంటలకి వెళ్ళాక వసంత గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఏదో జరగబోతుందన్న ఉద్విగ్నతతో ఆమె వణికింది. ఆఫీసులో ఇద్దరే ఉన్నారు. ప్యూన్ని కాఫీకి పంపిస్తాడు. అప్పుడు టైప్ చేస్తుంటే తన వెనుక నిలబడతాడు. నిలబడి ఏం చేస్తాడు? తను ఏమంటుందోనని బెరుకుగా తటపటాయిస్తూ వసంత అంటాడు కంపిస్తున్న స్వరంతో. తన భుజాల మీద చెయ్యి వేసి తనేం చెయ్యాలో తోచక తడబడిపోతుంది. తనేమీ కోపగించకపోవడంతో అతనికి ధైర్యం వచ్చి వెనుక నుంచి తన తల మీద నిలిచి వంగి పెదాలు కలపబోతాడు. వసంత, ఎన్నాళ్ళకి అవకాశం దొరికింది మనకి, ఐ లవ్ యూ అంటాడు. అప్పుడు తనేం చెయ్యాలి? బెట్టు చేయాలా? వెంటనే అంగీకరిస్తే చులకన అయిపోతుందేమో. కాస్త కోపం నటించి, సార్ ఇదేమిటి సార్, నన్నేమనుకున్నారు అంటూ హర్ట్ అయినట్టు మాట్లాడాలా? వసంత గారు, ఏమిటి ఆలోచిస్తున్నారు? అసలే ఆలస్యం అయిపోయింది. కానివ్వండి, తొందరగా ఫినిష్ చేస్తే మనం వెళ్ళొచ్చు అన్నాడు రతన్ లాల్ అసహనంగా వసంత ఆలోచనలో పడడం చూసి. వసంత తేరుకుని ఎలాగో టైపు పూర్తి చేసింది. అతను సంతకాలు పెట్టేసి లేచి నిల్చుని పదండి వెళ్దాం అనగానే మొహం చిన్నబోయింది. 8 అవుతుంది, మీరు ఒక్కరు ఎలా వెళ్తారు? పదండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అనగానే వసంత మనసు ఉరకలు వేసింది. ఆఫీసులో అయితే ప్యూను ఉంటాడు అని ఆలోచించి ఉంటాడు. అందుకే కారులో లిఫ్ట్ ఇస్తూ, పర్వాలేదు రండి, రిక్షాలో వెళ్ళిపోతాను అంది ఏమంటాడో చూడాలని. వద్దొద్దు, రాత్రైంది. మిమ్మల్ని ఇంతవరకు ఉంచేసినందుకు ఒంటరిగా పంపిస్తానా? కారులో డ్రాప్ చేస్తాను రండి అంటూ కారును సమీపించి లాక్ తీశాడు. ఆమె ఊహలకి భిన్నంగా అతను ముందు సీటు తలుపు కాక బ్యాక్ డోర్ తెరిచి పట్టుకోవడంతో వసంత మొహం వాడిపోయింది. ఏమనలేక కారెక్కి కూర్చుంది. కారులో వెళుతున్నంతసేపు అతను రేపు పంపాల్సిన ఉత్తరాల గురించి ఏదో చెప్తుంటే వసంత ఒడ్డు మండిపోయింది. ఇదేం మనిషి, వీడసలు మగాడేనా? ఒంటరిగా ఆడపిల్లలతో వెళుతూ ఇవా మాట్లాడవలసిన విషయాలు? తిట్టుకుంది. ఆలస్యమైనందుకు మరోసారి క్షమాపణ చెప్తుండగానే వసంత ఇంటి రోడ్డు వచ్చేసింది. వసంత కసిగా, ఇక్కడ ఆపండి, మా ఇల్లు వచ్చేసింది అంది కటువుగా. ఆమె గొంతులో కరుకుదనం అతను గుర్తించకుండానే. గుడ్ నైట్, సారీ ఫర్ ది డిలే అంటుండగానే కారు ముందుకు వెళ్ళిపోయింది. వసంత గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది. ఇంటి లోపలికి వెళ్ళగానే తల్లిదండ్రి ఆరాటంగా ఆలస్యానికి కారణం అడగడం, మాలతి హాస్యంగా రాజశేఖరం కారులో డ్రాప్ చేశాడు అంటూ హాస్యం ఆడడం అన్నీ ఆ రోజు వసంత సహనాన్ని పరీక్షించాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తుంటే తను పిచ్చిగా అందని పళ్ళకి అరులు చాచడం లేదు గదా అన్న వివేకం మేల్కొల్పింది. అతనికి తన మీద ఏం ఇంట్రెస్ట్ లేదు. ఉంటే కనీసం మాటల్లో కాకపోయినా చూపుల్లో చెప్పేవాడు. తను అతన్ని ఆకర్షించలేకపోయిందా? తను అప్సరస కాకపోయినా స్మార్ట్గా ఉంటుందని అంతా అంటారు. తను అతన్ని కదల్చలేకపోయిందా?
అసలు తనకెందుకు ఇలా ఊహిస్తుంది? పుస్తకాలలో రాసింది నిజ జీవితాల్లో అవుతుందా? పాఠకులని మైపరిపించి ఊహాలోకాల్లో ఉయ్యాలూగించడానికి రాసే కల్పనా సాహిత్యాన్ని తను నిజ జీవితానికి అన్వయించుకోవడం పిచ్చి కాదు. ఎక్కడో ఏదో అలా జరుగుతుందని అందరి జీవితాల్లో జరుగుతుందా? మహా అయితే వాడుకొని వదిలేస్తారు కానీ తమ కింద పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడి అది పెళ్లిదాకా రాణిస్తారా? తన వెర్రి కాకపోతే. తను ఇంత చదువుండి జ్ఞానం లేకుండా ఎలా ఆలోచిస్తుంది? తను అసలు ఏం ఆశిస్తుంది? రతన్ లాల్ తనని ప్రేమించాలనా, లేక అతనితో అనుభవం లేని థ్రిల్ కావాల్సింది? ప్రేమించిన పెళ్ళాడతాడా? అతనికి తనకి అంతస్తుల్లో తేడా ఆ ప్రేమని పెళ్లిదాకా రానివ్వదు. మరి ఎందుకు వెర్రిగా ఆకాశానికి నిచ్చెన వేస్తుంది? రాత్రంతా తనని తాను తిట్టుకుంది. తెల్లారి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసరికి రాత్రి నిర్ణయాలని మర్చిపోయి అతను తన వంక చూస్తాడేమోనని, చూసి తనేమో అవుతుందని తనకే అర్థం కాని స్థితిలో పడింది వసంత. ఆ రోజు నుంచి డల్గా నిరుత్సాహంగా ఉంది వసంత. వసంత నిరుత్సాహానికి తోడు ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రసాద్ దబ్బిస్తానన్న దగ్గర నుంచి వెంకట్రావు గారు సంబంధాల వేటలో పడ్డారు. కుదిరితే వసంతకి మాలతికి ఇద్దరికి కలిపి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాస్త మంచి సంబంధాలు కట్నాలిచ్చి చెయ్యాలని సంకల్పం. నాకేం ఇప్పటి నుంచి పెళ్లి వద్దు, వసంత చిరాగ్గా అంది. నోర్ముయ్, 23 నిండుతున్నాయి. ఇప్పటి నుంచి వద్దకపోతే అమ్మమ్మ అయ్యాక చేసుకుంటావా? ఇన్నాళ్ళు డబ్బు జతపడక ఊరుకున్నాం. ఇప్పుడింకా ఆలస్యం వీల్లేదు. పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేసుకుంటావో మానుకుంటావో నీ ఇష్టం, నీ మొగుడిష్టం. మా బాధ్యత తీర్చుకుంటే నిశ్చింత మాకు, కాంతమ్మ మందలించింది. నాన్న 10,000 దాకా కట్నం ఇస్తానన్నారు కదే, కాస్త మంచి సంబంధమే చూస్తారులే, కమల నచ్చ చెప్తున్నట్లుంది. వసంత ఇంకా రెట్టించకుండా ఊరుకుంది. ఆఫీసులో రతన్ లాల్ ప్రవర్తన చూశాక ఏదో నిర్లిప్తగా, చూద్దాం ఎవడొస్తాడో, ఎవరికి నచ్చుతుందో చూద్దాం, అంతగా నచ్చకపోతే అప్పుడే వద్దనొచ్చు అనుకుని ఊరుకుంది. ఆ రోజు 11 గంటల వేళ ఎవరో అందమైన అమ్మాయి ఆఫీస్కొచ్చి చకచక చాలా స్వతంత్రంగా రతన్ లాల్ గదిలోకి వచ్చింది. హాయ్ రతన్ అంది చనువుగా. తనని హాయ్ గీత, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నాడు అతను. పక్కనే షార్ట్ హ్యాండ్ తీసుకుంటున్న వసంత ఆ నవమోహనాంగిని విభ్రాంతిగా చూసింది. ఎవరో దివి నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది వసంత కళ్ళకి. ఎన్నో వేల గులాబీలను ముద్ద చేసినట్లుగా గులాబీ రంగు శరీరం, గులాబీ కన్నా కోమలంగా సుకుమారంగా ఉన్న దేహం, పేరుకు తగ్గట్టు సన్నగా లతలా, ముట్టుకుంటే కందిపోతుందేమో అనేంత సుకుమారంగా, ఆధునికంగా బాబ్ హెయిర్, స్లీవ్లెస్ బ్లౌజ్, అందంగా నాజుగ్గా అమరినట్లు అలంకరించుకున్న ఆమెను చూసి అబ్బా ఏమందం అని, కలిసిన ఈ అద్భుత సౌందర్యం ఏమిటి అనిపించిన కళ్ళు విప్పార్చుకుని అటే చూసింది. వసంతని చూసి రతన్ లాల్ చప్పున ఆ గీత, మిస్ వసంత, మై స్టెనో అని. వసంత తిను గీత అని పరిచయం చేశాడు నవ్వి. వసంత యూ క్యారీ ఆన్, మిగతా లెటర్స్ తర్వాత డిక్టేట్ చేస్తాను అంటూ నీ వెళ్ళు అన్నట్టు చూశాడు. గ్లాస్ పార్టీషన్లోనికి వెళ్ళాక వాళ్ళిద్దరి మాటలు గుసగుసల్లా వినిపించాయి తప్ప స్పష్టంగా వినబడలేదు. కానీ వీరిద్దరి హావభావాలు చక్కగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. ఆమె ఏదో ముద్దులు గుమ్మిస్తూ కోపం అభినయించుతుంది. ఎవరీమే? రతన్ లాల్కి ఏమవుతుంది? స్నేహితురాలా, బంధువా, ప్రియురాలా? వసంతలో 1,00,000 ప్రశ్నలు మెదిలాయి. టైప్ చేయకుండా కూర్చుంటే అతనేమనుకుంటాడోనని టైప్ ఆరంభించింది. కానీ వేళ్లు అలవాటుగా టైప్ కొడుతున్నా ఏం కొడుతుందో తెలియలేదు. ఆమె రాగానే అతని మొహం ఎలా వెలిగింది? తప్పకుండా ప్రేయసి అయి ఉంటుంది. తనని అక్కడి నుంచి పొమ్మన్నట్లుగా ఎలా చూశాడో. ఆ ఇద్దరిని చూస్తున్న వసంత మనసు అసూయతో బగ్గుమంది. అందుకే తను అతనికి కంటికి ఆనలేదు. అంత అందమైన అమ్మాయి ఉండగా తన పట్ల ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఉక్రోషంతో రతన్ లాల్ని మనసులో తిట్టుకుంది. ఇద్దరూ లేచారు కుర్చీలో నుంచే. రతన్ లాల్ వసంత దగ్గరకొచ్చి నేను బయటికి వెళ్తున్నాను. పోస్ట్లో అర్జెంట్ ఉత్తరాలు ఏమన్నా ఉంటే వచ్చి చూస్తాను సాయంత్రం. రొటీన్ అయితే జవాబు పంపేసి మీ టైం కాగానే వెళ్ళిపోవచ్చు అంటూ ఆమెతో బయటకు వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకరినొకరు రాసుకుంటున్నట్టు నవ్వుకుంటూ ప్రపంచంలోని ఆనందానికి అంతటికీ ప్రతినిధిలా వెళ్తున్న వాళ్ళని చూసేసరికి వసంతలో ఉత్సాహం అంతవరకు ఉన్న కాస్త ఆశపోయి గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. ఆ సుందరి రాక లంచ్ వేళ అందరికీ చర్చనీయాంశం అయింది. ప్రతి వాళ్ళు ఆ అందాన్ని పొగిడారు. ఎవరు అని ఆశ్చర్యపడ్డారు. కుతూహలంగా చర్చించారు. అసలు సంగతి ఎవరికీ తెలియలేదు, ఊహాగానాలు తప్ప. వసంత ఏం మాట్లాడకుండా కూర్చుంది. వసంత కళ్ళల్లో ప్రజ్వలిల్లుతున్న అసూయ ద్వేషాలు, ఆమె మాడిపోయిన మొహం చూసి ఎవరు గుర్తించకపోయినా ఫతిమా గుర్తించింది. లంచ్ అవర్ అయ్యాక ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళాక వసంత టైప్ మిషన్ ముందు అన్యమనస్కంగా కూర్చుంది. ఫతిమా లోపలికి వచ్చి వసంత మనసులో భావాలు అర్థం చేసుకున్న దానిలా ఆమె భుజం మీద చెయ్యేసి డోంట్ బీ సిల్లీ వసంత,
ఆశపడడానికి కూడా అర్హత ఉండాలి. మనకే అర్హత లేదన్నది నీకు తెలియదా? వాళ్ళెక్కడా మనమెక్కడా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను. ఇన్నాళ్ళు ఏదో హాస్యంగా ఏడిపించడానికి అన్నాను కానీ నిజంగానే నీవు మై గాడ్ అంటూ ఓదారుస్తున్నట్లుగా మందలిస్తున్నట్లుగా అంది. వసంత మొహం ఎర్రబడింది. అదేం లేదు అన్నట్టు విసురుగా తల ఆడించింది. కమాన్, నా దగ్గర దాపరికమా? నీవు అబద్ధం చెప్పినా నీ మొహం చెప్పలేకపోతుంది. డోంట్ బీ సిల్లీ, దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అంది భుజం నొక్కి వెళుతూ. వసంత కళ్ళల్లో కరిగిన నీరు రుమాలతో ఒత్తుకుని టైప్ మిషన్ తెరిచింది. గత 2 రోజులుగా రామారావు పిల్లల్ని తీసుకురావడం లేదు. కమల మొదటి రోజు ఆరాటంగా ఎందుకు రాలేదో, ఆలస్యంగా తీసుకొస్తాడేమోనని ఎదురుచూసింది. ఆ రోజంతా రాకపోయేసరికి ఏమైందో, ఏదన్నా ఊరు వెళ్లారేమో అనుకుంది. పిల్లలిద్దరూ కమల దగ్గర బాగా మాలిమి అయ్యారు. ఈ నెల రోజులుగా కమలకి మిగతా పిల్లల కంటే వీళ్ళిద్దరితో బాగా చేరిక అయ్యిందేమో. వాళ్ళు రాకపోతే ఆ రోజంతా తోచలేదు. పాపం రామారావు ఏం అవస్థ పడుతున్నాడో వాళ్లతో. ఎందుకు రాలేదు అని 10 సార్లు అనుకుంది. ఆ మర్నాడు రాకపోవడంతో సాయంత్రం వరకు ఎలాగో ఆరాటం అణుచుకుని ఆఖరికి ఇంకా ఆగలేక ఇంటికి వెళ్లే ముందు ఒకసారి అతనింటికి వెళ్ళి సంగతి ఏమిటో చూసి రావాలి అని నిర్ణయించుకుంది. ఊరికెళితే చెప్పకుండా వెళ్తాడా? ఒంట్లో బాగోలేదేమో అని ఆదురత పడింది. ఆమె అనుకున్నట్టే కమల వెళ్లేసరికి వీధి వరండాలో పాప ఆడుకుంటున్నదల్లా ఆంటీ అని ఒక్క పరుగులో వచ్చి కమలను వాటేసుకుంది. 2 రోజులకే మొహం వాచిపోయినట్టు కమల పాపనెత్తుకుని 2 రోజుల నుంచి రావడం లేదేం కరుణ అంది లోపలికి నడుస్తూ. డాడీకి జ్వరం అంది కరుణ వచ్చి రాని మాటలతో. అయ్యో అలాగా అంటూ కమల గబగబా లోపలికి వెళ్ళింది. రామారావు కమల గొంతు గుర్తుపట్టి లేవాలని ప్రయత్నించాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. లేవకండి, జ్వరమా? ఎందుకు రాలేదా అని 2 రోజులు ఎంతగానో అనుకున్నాను. కొంచెం ఎవరి చేతనన్నా కబురు పెట్టకపోయారా? వచ్చి పిల్లల్ని తీసుకెళ్లేదాన్ని అంది గబగబా. రామారావు శుష్కహాసం చేస్తూ మంచం మీద వాలిపోయి, ఏదో మామూలు జ్వరం, 1 రోజులో పోతుందనుకున్నాను నిన్న, ఇవాళ ఇంకా ఎక్కువైంది నీరసంగా అంటూ కళ్ళు మూసుకున్నాడు. మాట్లాడే ఓపిక లేక 2 రోజులకే పీక్కుపోయిన అతని మొహం చూసి చాలా జ్వరం ఉందని గుర్తించింది కమల. ఇల్లంతా అడవిలా ఎక్కడ విడిచిన గుడ్డలు, బొమ్మలు, కాగితాలు, బ్రెడ్ ముక్కలు పడి ఉన్నాయి. బాబు ఒకటికి వెళితే తుడిచేవాళ్ళు కూడా లేరు. బాబు పక్క బట్టల కింద దొల్లుతున్నాయి. పాపం జ్వరంతో 2 చిన్నపిల్లలతో ఎలా మేనేజ్ చేశాడో 2 రోజులుగా. అతని దయనీయమైన స్థితి చూసేసరికి కమల గుండె తరుక్కుపోయింది. బాబు పక్కన మంచంలో నిద్రపోతున్నాడు. కూర్చోండి, మీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను. పిల్లల్ని దించి రమ్మందామనుకున్నాను పక్క వాళ్ళ అబ్బాయిని. కానీ సాయంత్రం మళ్ళీ తీసుకురావడానికి ఆ అబ్బాయి ఇంట్లో ఉండడు. కమల నొచ్చుకుంటూ, మీకిలా ఉందని తెలిస్తే నేనే దింపి వెళ్లేదాన్ని కదా. ఇది బాగాలేదు మీరలా చెప్పకపోవడం. పిల్లలతో ఎంత అవస్థ పడ్డారో పాపం. అడక్కండి నా అవస్థలు. పక్కింటి వాళ్ళు పాపను తీసుకువెళ్ళి అన్నం పెడుతున్నారు. అదే అమ్మా, అంత కాఫీ కాచి ఫ్లాస్క్లో పోసిపోయింది నాకు. పాప ఏదో ఆడుకుంటుంది కానీ బాబు ఎందుకో తెగ ఏడుస్తున్నాడు. ఇవాళ్ళైతే నాకు బొత్తిగా లేచి ఓపికపోయింది. అక్కడికి పక్కవాళ్ళు అమ్మాయిని బాబుని కాసేపు ఆడించింది. ఎవరు ఎంతసేపు చూస్తారు? నాకు తప్పదు కదా, ఎవరికి తప్పినా. ఏనాడో ఏదో పాపం చేశాను. అతని గొంతు రుద్ధమైంది. కమలకి చప్పున కళ్ళల్లో నీరు తిరిగింది. ఊరుకోండి, మీకు నయమయ్యే వరకు పిల్లల్ని నేను చూసుకుంటానులేండి. రాత్రి మా ఇంటికి తీసుకెళ్తాను, మీరేం విచారించకండి అంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. ప్రతిఘటించడానికి కూడా ఓపిక లేక కళ్ళు మూసుకుండిపోయాడు. తరువాత కమల చొరవ తీసుకుని ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న వస్తువుల్ని సర్దింది. రామారావుకి టెంపరేచర్ చూసింది. 102 జ్వరం. కాఫీతో క్రోసిన్ మాత్ర ఒకటిచ్చింది. బలవంతాన 2 బ్రెడ్ ముక్కలు కాల్చి ఇచ్చింది, తినిపించింది. బాబు లేస్తే పాలు పట్టి పిల్లలిద్దరినీ తయారు చేసి రాత్రికి బాబుకు కావలసిన వస్తువులన్నీ బ్యాగ్లో సర్దింది. పాపకి బాబుకి 2 జతలు బట్టలు తీసుకుంది. రామారావుకి రాత్రి కోసం హార్లిక్స్ కలిపి ఫ్లాస్క్లో పోసింది. కమల ఇంట్లో తిరుగుతూ పనిచేస్తుంటే రామారావుకి కళ్ళు చెమ్మగిల్లాయి. అయ్యో, మీ చేత చేయిస్తున్నాను, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పను నొచ్చుకుంటూ అన్నాడు. కష్టంలో తోటి మనిషికి కాస్త సహాయం చేయకపోతే ఇంకా మనిషి జన్మ ఎందుకు? ఈ స్థితిలో మీరుంటే నేనే కాదు ఎవరన్నా చేస్తారు అంటూ కమల అభిమానంగా అతన్ని మందలించి రేపు 10 గంటలకి వచ్చి చూస్తానని, జ్వరం తగ్గే వరకు పిల్లల బాధ్యత తనదేనని చెప్పి పిల్లలను తీసుకుని రిక్షా ఎక్కి ఇంటికి చేరింది. ఇంట్లో అంతా ఆశ్చర్యంగా చూసి ప్రశ్నలు కురిపించారు. కమల సావకాశంగా ముందు నుంచి అంతా చెప్పింది. అయ్యో పాపం, ఇంత పసిపిల్లలకి తల్లి లేనివారయ్యారా అని సానుభూతిగా మాట్లాడింది కాంతమ్మ. అంతలోనే నీ ఒక్కత్తువే వెళ్ళావటే అతనింటికి? ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో, చూసిన వాళ్ళు ఏమనుకుంటారే? నీ సాహసం నీవును కాంతమ్మ మందలింపుగా అంది. ఊరుకో అమ్మా,
పాపం అతనంత ఇబ్బందిలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమన్నావు? మంచి పని చేశావక్కయ్య పిల్లల్ని తీసుకొచ్చి, మాలతి అంది. పిల్లల్ని ముద్దులాడుతూ తల్లి మాటలకి కమల నొచ్చుకొని మొహం మార్చుకుంది. అక్కయ్య, ఇన్నాళ్ళకి ఓ మంచి పని చేసింది తనంతట తాను ధైర్యంగా. అక్కయ్య, ఒంటరిగా బస్సులో వెళ్ళి రావడం, ఉద్యోగం చేయడం అవన్నీ ఒక ఎత్తు. ధైర్యంగా మగాళ్లతో మాట్లాడే స్థాయికి ఎదిగింది అంటే అభినందించాల్సింది పోయి తిడతావేంటమ్మా? తప్పేముంది అతనింటికి వెళ్తే? అంత మాత్రానికే పోయే పరువు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వసంత కస్సుమంది. ఏమో తల్లి, మీకేం? ఆడపిల్లలు ఎటొచ్చి ఎటుపోయినా మీకే బాధ అందులో అంటూ ఆగిపోయి కమల మొహం చూసి ఆగిపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కయ్య, మంచి ఐడియా. అతనికి భార్య పోయింది, చిన్నపిల్లలు, ఇంట్లో నాన్న ఇబ్బంది పడుతున్నాడు. ఎలాగో పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ. నీవు అతను చేసుకోకూడదా? ఛా, ఏమిటా మతిలేని మాటలు? నాకు పెళ్ళేమిటి? కమల కసిరింది మొహం ఎర్రబరుచుకుని. మతి లేకపోవడానికి ఏముంది? ఏం, నీకు రెండో పెళ్ళైతే అతనికి రెండో పెళ్లి కాదు? నీకేం పిల్లలున్నారా ఏమన్నానా? అతనికేం కర్మ రెండో పెళ్లిదాన్ని చేసుకోవడానికి? పెళ్ళం పోయినా చిన్నవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, కన్నెపిల్లలే దొరుకుతారు అంది కమల నిరాసక్తకంగా. అదుగో, మన ఆడవాళ్ళమే ఇలా మాట్లాడి మనల్ని మనమే అవమానపరుచుకుంటాము. నీకు రెండో పెళ్ళైతే పెళ్లికి పనికిరావు. అతనికి రెండో పెళ్ళైనా కన్నెపిల్ల కావాలా? ఏమిటా ఎక్కువ తక్కువలు? వసంత వాదనకి దిగింది. అవునక్కయ్య, వసంత అన్నది నిజమే. అతనికి ఆడతోడు కావాలి, నీకు ఓ ఇల్లు, భర్త, సహచర్యం కావాలి. ఇద్దరికి ఇష్టమైతే తప్పేముంది? ఎక్కువ మాట్లాడని మాలతి కూడా వసంత ఆలోచన నచ్చి అంది. కమల మొహం సిగ్గుతో ఎర్రబడింది. కాసేపటికి సర్దుకుని, బావుంది, అన్నీ మీరే అనేస్తున్నారు. అతనికి ఏం ఉద్దేశాలున్నాయో. ఏదో 2 రోజుల్ని పిల్లల్ని చూశానని పిల్లాడమని అడగమంటారేమిటి? హాస్యంగా అన్నట్టు అంది బాబుని జోకొడుతో. అప్పటికి ఇంకేం అనకుండా ఊరుకున్న వసంత మనసులో ఏదో ఆలోచన తట్టింది. నారాయణమూర్తి గారు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి మళ్ళీ స్పృహలోకి రాకుండానే పోయారు. ఆయనకున్న డబ్బు, పలుకుబడి ఏమీ ఆయన్ని బ్రతికించలేకపోయాయి. ప్రసాద్ ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చి ఉన్న పటాన ఇంటికెళ్ళాడు. అప్పటికి ఆయన ఒళ్ళంతా చెమటలు పట్టేసి బాధతో లొంగు చుట్టుకుపోతున్నారు. శరీరం నీలిరంగులోకి మారుతుంది. ప్రసాద్ క్షణం ఆలస్యం చేయకుండా చేతుల మీద ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ఆయన స్పృహ కోల్పోయారు. పెద్ద పెద్ద డాక్టర్లంతా గంటలు 2 గంటలు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినా ఆయన్ని బ్రతికించలేకపోయారు. ఆయన మరణంతో లత విరిగిన మానులా అయిపోయింది. ప్రసాద్ వేళ్లతో సహా కూలిన వృక్షంలా అయిపోయాడు. ఇంటికి పెద్ద దిక్కు. లతకి తనకి వారధిలా ఉండేవాడు. ఆయనే లేకపోతే ఆ ఇంట్లో ఉండడం ఎంత గగనం అయిపోతుందో ప్రసాద్కి తెలుసు కనుక ఆయన మరణంతో ప్రసాద్ కృంగిపోయాడు. లత దుఃఖం చెప్పనలవి కాదు. కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తల్లి, హితుడు, స్నేహితుడు, బంధువు అన్నీ తండ్రి అయి పెంచాడేమో. ఉన్న ఒక్కగానొక్క ఆత్మబంధువును పోగొట్టుకున్న లత పసిపిల్లలా ఏడ్చింది. ఆమెను చూసి మొదటిసారిగా జాలిపడ్డాడు ప్రసాద్. తండ్రితో ఉన్న చేరిక తెలుసు కనుక ఆయన మరణం ఆమెను ఎంతగా దెబ్బతీసిందో ప్రసాద్కి అర్థమై సానుభూతిగా ఆమెను ఓదార్చాడు. పచ్చి మంచినీరు ముట్టకుండా విలిపిస్తున్న ఆమెను చూసి ఆమెకి ఓ హృదయం ఉందన్న సంగతి అర్థమయ్యి సానుభూతి చూపి నేనున్నానని ధైర్యం చెప్పాడు, అనునయించాడు. ఆ 10 రోజులు పెద్ద ఎత్తున కర్మలు చేశాడు, దానాలు ఇచ్చాడు, సంతర్పణలు చేశాడు. ఆయన అంతస్తుకి తగినట్లు అన్నీ చేసి కొడుకులేని లోటు తీర్చాడు. 10 రోజులు గడిచాక లాయరు అందరి సమక్షంలో వీరునామా చదివి వినిపించాడు. ఆ వీరునామా ఇదివరలోనే నారాయణమూర్తి గారు రాసి ఉంచారు. చదవకముందే కూతురి కాక మరెవరికిస్తారు అని అందరూ అనుకున్నదే. ఆయన యావదాస్తి, ధన, వస్తు, వాహన, చరాస్తి, చిరాస్తి అన్నీ కూడా కూతురికే రాసిపోయారు. ప్రసాద్ మనసు చిన్నబోయింది. ఆయనకి కూతురి మనస్తత్వం తెలిసి తనెంత నీచంగా చూస్తుందో తెలిసి తనకంటూ ఏదీ ఇవ్వకుండా భార్య దయాధర్మం మీదే బతికెట్టు చేసిన ఆయనని క్షమించలేకపోయాడు. ఆస్తి ఇస్తే కూతుర్ని లెక్క చేయడని భయపడి అలా రాశాడు అనుకున్నాడు. తను ప్రతి చిన్నదానికి ఆమె మీద ఆధారపడకుండా ఏదన్నా రాసి ఉంటే ఎంత బాగుండేది అని విచారించాడు. ఈ వీరునామాతో లత తన చెయ్యి నుంచి పూర్తిగా దాటిపోయిందని అతనికి తెలుసు. తెలిసి చేయగలిగింది ఏమీ లేదు కనుక నిట్టూర్చాడు. మామగారి మీద ఉన్న గురి, గౌరవం తగ్గిపోయి ఏదో నిర్లిప్తత, అసంతృప్తి చోటు చేసుకుంది అతనిలో. లతని వెనుక నుంచి కాస్త అదుపులోకి పెట్టగలిగిన ఆయన లేకపోయాక లత రౌతులేని గుర్రంలా ఎలా ఎగిరిపడుతుందో, ఆమెతో సవారీ ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించగలిగిన ప్రసాద్కి ముందెలా ఉన్న భవిష్యత్తు చింతపట్టుకుంది. తండ్రి పోయిన దుఃఖంతో ఒక 1 రోజులు నిర్లిప్తంగా, ఉదాసీనంగా గడిపింది లత. అంత దుఃఖంలోనూ తండ్రి వీరునామా చదివాక తృప్తిగా నవ్వుకుంది. వీరునామా లాయర్ చదివి వినిపిస్తుంటే ప్రసాద్ మొహం ఎలా మాడిపోయిందో చూశాక ఏదో తృప్తి కలిగింది.
ఇంకెక్కడికి వెళతాడు నా చేతిలో నుంచి అనుకుంది గర్వంగా. తండ్రి పోయిన నెల రోజుల నుంచి తన అసలు నిజస్వరూపం, తన ప్రతాపం చూపించడం ఆరంభించింది. నౌకర్లను హడలగొట్టేసింది. ప్రతి నయా పైసాకి లెక్కలు అడిగేది. ఇంతింత వండారా అని దెబ్బలాడేది. ఇన్ని పాలెందుకు, ఇన్ని కూరలెందుకు, నా డబ్బంతా నాశనం చేస్తున్నారు అని తిట్టిపోసేది. ఏ చిన్న లోటుపాటు వచ్చినా, ఏ పదార్థంలో కాస్త లోపం వచ్చినా మొహాన విసురుగొట్టేది. ప్రసాద్ కల్పించుకుని మందలించబోతే మీరూరుకోండి, వాళ్ళు నౌకర్లు, నా సొమ్ము పెడుతున్నాను, నా ఇష్టమని దులపరించేది. ప్రసాద్ విరక్తిగా కల్పించుకోవడం మానేశాడు. ఇంట్లో ఉన్న కాసేపు చెవులు మూసుకుని ఓ గదిలో కూర్చునేవాడు. ప్రసాద్ అలా కల్పించుకోకపోయినా అంతా తినేవాళ్లే. ఇంటి గొడవ ఎవరికీ పట్టదు. ఆ నౌకర్లు అలా దుబారా చేస్తుంటే చూసేవారన్నా లేరు. నా కర్మ, కాళ్ళు లేకపోబట్టి ఇలా పడి ఉన్నాను, ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద అంటూ తిట్టేది. నౌకర్లు కొందరు లత ఆరడి భరించలేక మానేశారు. పాత నౌకర్లు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా మొహం మీదే. నీ చేత ఇన్ని మాటలు పడుతూ ఉండే కర్మ మాకేమిటి, పని ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది అని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు. పాత వాళ్ళు మానగానే ఇంకొకరిని పెట్టడం ప్రసాద్ వంతు. వాళ్ళు 4 రోజులుండి మానేసేవారు. పాత నౌకర్ల ద్వారా లత సంగతి తెలిసిన ఎవరూ పనికి రావడం మానేశారు. వంటవాడు లేక 4 రోజులు నానా అవస్థ అయింది. పని మనిషి ఎలాగో వండి పెట్టిన వంట విసిరేసింది లత. ప్రసాద్ సహనం ఆఖరి మెట్టుకు తెచ్చింది. లత ఇదంతా కావాలని తనని ఏడిపించడానికి చేస్తుందని అర్థమైంది అతనికి. లత, నేనంటే కట్టుకున్న మొగుడి గనక నీ ఆగడం సహిస్తున్నాను. నీ తిట్లు ఏ నౌకర్లు సహించరు. పనివాళ్ళు ఇంట్లో ఉండాలంటే సౌమ్యంగా చేయించుకోవాలి. డబ్బు ఇచ్చినంత మాత్రాన తిడితే ఈ రోజుల్లో ఎవరు పడతారు? పడకపోతే పోతారు, లత విసురుగా అంది. పోతే అవస్థ పడేది నీవే. నన్నేదో సాధిద్దామనుకుని చేస్తున్నావు, కానీ నాకు నౌకర్లు చాకర్లు అక్కర్లేకుండా నా పనులు నేను చేసుకోగలను. ముందు నుంచి అలా పెరిగాను. ఆ వరి అన్నం తిని గడుపుకోగలను. అంచేత నన్నేదో సాధిద్దామనుకుంటే అవస్థ పడేది నీవు. ఈసారి నౌకర్లని తిడితే వాళ్ళు వెళ్ళిపోతే మరొకళ్ళు దొరకరు, రారు, నీ ఇష్టం తెగేసి చెప్పాడు. ఊరుకుంటుంటే లత మరీ రెచ్చిపోతుందని ప్రసాద్ ఈ మధ్య జవాబులు గట్టిగానే ఇస్తున్నాడు. ఏం నాన్న పోయారు, ఇంటికి తమరే అధికారులు అయ్యారనుకుంటున్నారేమిటి? గట్టిగా దబాయిస్తున్నారు ఈ మధ్య. ఒకరోజు ప్రసాద్ ఏదో అంటే వ్యంగ్యంగా ఎత్తిపొడిచింది లత. అబ్బే, ఇంటి యజమానిని ఎలా అవుతాను? నీవు అవ్వనివ్వవని నాకు తెలుసుగా. నీ బానిసని, ఆస్తిపరురాలివి, హక్కుదారివి నువ్వుండగా నేనెలా అవుతాను? ప్రసాద్ అంతకంటే వ్యంగ్యంగా చొరక అంటించాడు. ఇంట్లో ప్రతి క్షణం ప్రతి చిన్న విషయానికి ఇద్దరి మధ్య ఘర్షణ తప్పడం లేదు. తండ్రి భయాన ఇదివరకు కాస్త కొంత తగ్గించి మాట్లాడేది లత. ఇప్పుడు పూర్తి స్వేచ్ఛతో ప్రసాద్తో డి అంటే డి అని తలపడుతుంది. ప్రసాద్ ఇంటి పట్టునే ఉండడం మానుకున్నాడు. ఉదయం 8కి వెళ్ళి రాత్రి 10 వరకు తిరిగి వస్తాడు. దానికి ఓ రాద్ధాంతం చేసి తనంటే నిర్లక్ష్యమని, ప్రేమ లేదని, తన డబ్బు తింటూ తననే లెక్క చేయడని రోజూ దెబ్బలాడేది. ఆఖరాఖరికి ప్రసాద్ ఆమె ఏమన్నా చెవిటివాడిలా జవాబు చెప్పకుండా మౌనంగా ఉండే సహనం అలవర్చుకున్నాడు. నోరిప్పని భర్తని ఎలా సాధించాలో తెలియక దారులు వెతికింది లత. ఆఖరికి ఓ దారి కనిపించింది లతకి. ప్రసాద్ ఆఫీసులో శాంతికి ఉద్యోగం ఇచ్చిన విషయం లతకి తెలిసింది. శాంతికి ఉద్యోగం ఇవ్వడం, అప్పటి నుంచి ప్రసాద్ బొత్తిగా ఇంటి పట్టునుండకపోవడం ఒకదానితో ఒకటి కలిపి ఆలోచించింది. అసూయ ద్వేషంతో రగిలిపోయింది. ఆఫీసులో ఏం జరిగేది ఎప్పటికప్పటికి లతకి వార్తలు అందించే బంట్రోతు రంగయ్య లతకి నమ్మిన బంటు. అతని ద్వారా శాంతి అందచందాల గురించి విని అసూయ పడాల్సిందేమీ లేదని గ్రహించిన అతను శాంతికి ఉద్యోగం ఇవ్వడానికి పడిన శ్రమ, చూపిన శ్రద్ధ తెలిసి ఆమె పట్ల అతనికి జాలి, సానుభూతి, అభిమానం ఉన్నాయని, మిగతా అందరితో కంటే ఆమెతో దయగా, అభిమానంగా, మర్యాదగా ప్రవర్తిస్తాడని విని భర్తను సాధించే కారణం ఒకటి దొరికిందని సంతోషించింది. మీ ఆఫీసులో ఆడ టైపిస్ట్కి ఉద్యోగం ఇచ్చారటగా? ఆఫీసు నుంచి రాగానే వ్యంగ్యంగా అడిగింది. ఎలా తెలిసింది చెప్పమా అనుకుని ఆశ్చర్యపోయాడు. అయినా పైకి అది తెలియనీయకుండా అన్నాడు నిర్లిప్తంగా. రాత్రింబవళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కూర్చుంటున్నారో అర్థమైంది, హేళనగా కసిగా అంది లత. ప్రసాద్ ముఖం ఎర్రబడింది. వక్ర బుద్ధి అంతకంటే ఎక్కువగా ఆలోచించదని నాకు తెలుసు. అనవసరంగా ఆ అమ్మాయి మీద నీ దృష్టి పడనీయకు. నన్ను ఎన్ని మాటలన్నా సహిస్తున్నాను. నిన్ను కట్టుకున్న పాపానికి కానీ ఆ అమ్మాయికి ఇందులో కలపకు కఠినంగా అన్నాడు. ఆహా, నన్ను కట్టుకున్న పాపానికి సహిస్తున్నారా? నా డబ్బు కోసం సహిస్తున్నారా? అదంటే అప్పుడే అంత ప్రేమ? ఒక్క మాట అంటే ఊరుకోనంటారు, ఎత్తిపడిచింది హేళనగా. ప్రేమ, అభిమానం అన్న పదాలకి నీకు అర్థం తెలుసా అసలు? అబ్బా, ఈ నెల్లాళ్లలో వాటి అర్థం తెలుసుకున్నారన్నమాట, విలాసంగా నవ్వింది. ప్రసాద్ తిరస్కారంగా, ఏహ్యంగా చూశాడు. నీలాంటి దానితో మాటలు పెంచను అన్నట్టు మౌనంగా ఊరుకున్నాడు.
ఆ కోతి ముఖం నాకంటే అందంగా అనిపించిందా మీకు? కవ్వించింది. కోతి మొహం అని తెలిసి ఇంకెందుకు ఈర్ష్య? ప్రసాద్ కూడా వ్యంగ్యంగా నవ్వాడు. మీ మగాళ్లకు ఆడదైతే చాలుగా, మరో బాణం విసిరింది. నిన్ను పెళ్లాడాక ఆడదాని మీద ఇచ్చ చచ్చిపోయింది. ఆ విషయంలో నీవు నిశ్చింతగా ఉండొచ్చు కసిగా అన్నాడు. ఆ మాటలకి, ఆ వ్యంగ్యానికి, ఆ అవమానానికి లత మొహం ఎర్రబడిపోయింది. ఆ అవమానం తట్టుకోవడం కష్టమైపోయింది. మీరు నన్ను అంటూ శివంగిలా ఆడపురిలా విరుచుకుపడి అందినవన్నీ అతని మొహాన విసిరింది. ఉద్రేకంలో ఊగిపోతూ దాని ముందు రేపటికల్లా ఉద్యోగంలోంచి తీసేయండి, లేకపోతే ఊరుకోను. మళ్ళీ అది ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు అరిచింది. రేపటికి దాన్ని గెంటించకపోతే నా పేరు మార్చుకుంటాను. చూద్దురుగాని రేపేం చేస్తానో అరిచింది. ప్రసాద్ మొహం తెల్లబడింది. ఈ రాక్షసి అన్యాయంగా అమ్మాయి మీద పగబట్టిందేమిటి? పాపం బీదది అని సానుభూతి చూసి ఉద్యోగం ఇస్తే నెల రోజులన్నా కాకుండా ఆమె ఆశలన్నీ కూలదీస్తూ ఉద్యోగం నుంచి తీయించుతుందా? ప్రసాద్కి పట్టరాని ఆవేశం వచ్చింది. లత, నీకిదే చెప్తున్నాను, అనవసరంగా నా ఆఫీసు విషయాల్లో కలగజేసుకోకు. ఆ అమ్మాయికి నేను ఉద్యోగం ఇచ్చాను, తీయడానికి వీల్లేదు. నీకేం అధికారం లేదు. నేను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని. ఎవరిని ఉద్యోగం ఉంచేది మానేది నా ఇష్టం, కరుకుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఆహాహాహా, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరిచ్చారా పదవి మీకు? ఆ కంపెనీ నాదని, సర్వాధికారాలు నావని, నా కింద మీరు ఉద్యోగం అని మరవకండి. లత చాలా శాంతంగా చూస్తూ ఒక్కొక్క మాట పలికింది. ప్రసాద్ ఒక క్షణం నిరత్తురుడయ్యాడు. ఆ తర్వాత ఏదో స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా తలపంకించి, నా ఉద్యోగం నేను చెయ్యాలంటే నా ఉద్యోగంలో నీవు జోక్యం ఉండకూడదు. అలా కాదంటే నా స్థానంలో ఇంకొకరిని వేసుకోవచ్చు. ఆ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీస్తే తక్షణమే నేను రాజీనామా చేస్తాను. పర్వాలేదు, డబ్బిస్తే పని చేయడానికి చాలామందే దొరుకుతారు. నిర్లక్ష్యంగా తలగరేసింది లత. సరే అయితే. ప్రసాద్ ఇంకా మాట్లాడవలసింది ఏమీ లేదని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. లత ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మొన్న ఆఫీస్కి వచ్చిందే అమ్మాయి మన బాన్స్ ఫియాన్సీ అట. ఎంగేజ్మెంట్ అయ్యిందట మొన్న, ఇంకో నెలలో పెళ్ళాట. లంచ్ బ్రేక్లో ఫతిమా వసంతతో అంది. వసంత మొహం ఒక క్షణం నల్లబడింది. ఆ వార్త ఇదివరకైతే అఘాతంలా తగిలేదేమో కానీ ఇలాంటిదేదో వింటానని ఎదురుచూసిన వసంతకి అంత ఎక్కువ బాధ అనిపించలేదు. రతన్ లాల్ ముబావ వైఖరి, అంటి ముట్టనట్లుండే అతని ప్రవర్తన, అమ్మాయితో అతని చదువు, నవ్వు, మాటలు చూశాక వసంతకి ఆ రోజు ఆ క్షణానే అర్థమైంది. తను అందరి పండ్లకి అరులు చాస్తుందని. కానీ ఇన్నాళ్ళు ఏమూలో చిన్న ఆశ, ఏదో ప్రలోభం. ఎవరు చెప్పారు? అంది నిర్లిప్తంగా. ఆఫీసులో అంతా అనుకుంటున్నారు. ఆహా, మంచిదే, మళ్ళీ మనకు పార్టీ ఉందన్నమాట. పేలవంగా నవ్వింది వసంత. ఫతిమా వసంత వంక చూసి, థ్యాంక్ గాడ్, నీవింత లైట్గా తీసుకుంటావనుకోలేదు. సో యూ హ్యావ్ కమ్అవుట్ ఆఫ్ దట్ క్రేజీనెస్. ఐఎమ్ హ్యాపీ అంది ఫతిమా. వసంత జవాబు ఇవ్వకుండా కళ్ళు వాల్చుకుంది. వసంత పైకి నవ్విన ఆమె మనసులో అలజడ గుర్తించగలిగింది ఫతిమా. ఆవిడ పేరు గీతట. ఫాదర్ మరో బిజినెస్ మ్యాగ్నెట్ అట. 2 ఏళ్లుగా ఈవిడ ఏవో కోర్సులు చదవడానికి అమెరికా వెళ్ళి వచ్చిందట. పెళ్లి ఇదివరకు అనుకున్నదేనట. ఇద్దరూ భలే కుదిరారు. అందం, ఐశ్వర్యం. ఫతిమా వసంత ముఖ కవళికలు గమనిస్తూ కావాలనే చెప్పింది. వసంత ఎంత ఫూలిష్గా ఆలోచించిందో బాగా తెలిస్తే తన తప్పు తెలిసిన తర్వాత ఆ మైకంలోంచి మేల్కొంటుందని ఆమె ఉద్దేశం. వసంత వింది ఆ మాటలు. ఆమె మీద బాగానే పనిచేశాయి. అలాంటి అందగత్తె ఐశ్వర్యవంతురాలు ఉండగా వసంత మీద ఎందుకు కుతూహలం ఉంటుంది అతనికి? మగాడు పెళ్లికెప్పుడు సమఉజ్జీలనే కోరుకుంటాడు. మహా అయితే కాస్త చంచల మనస్కుడైతే అంది వచ్చిన అమ్మాయిల్ని ఊరికే పోనీయడం ఎందుకని అవకాశాన్ని వినియోగించుకుని వదిలేస్తారు. రతన్ లాల్ చంచలుడు కాదు కనుక వసంత ఊబిలో దిగలేదు. అంతే. ఈ పుస్తకాలు, సినిమాలు ఆమె లాంటి బలహీన మనస్తత్వాల మీద బాగా పనిచేసి కళ్ల ముందు అందమైన రంగులు, కలలు పరుస్తాయి. అంతే. కళ్లల్లోంచి మేల్కొన్నాక మిగిలేది రంగు వెలిసిన బొమ్మ. ఆ బొమ్మలతో సంతృప్తి పడలేక, ఆశించినది అందక నిరాశ నిస్పృహల మధ్య వేగిపోతున్నారు తమలాంటి మధ్యతరగతి అమ్మాయిలు. చదువుండి, తెలిసి ఉండి వసంత ఇంత అవివేకంగా ఆలోచించిందంటే అది ఆమె బలహీన మనస్తత్వాన్ని తెలుపుతుంది. ఇప్పటికైనా ఈ సంఘటనలతో కళ్ళు తెలిస్తే నయమే ఫతిమా అనుకుంది. వసంత నిట్టూర్చి, థ్యాంక్స్ ఫతిమా అంది. ఆ కృతజ్ఞతలు ఎందుకో ఫతిమాకి అర్థమై సంతృప్తిగా నిట్టూర్చింది. వెంకట్రావు గారు ముందు వసంతకి సంబంధాలు వెతకసాగారు. వసంత తనకేం వద్దన్నట్టు ఊరుకుంది. 2 సంబంధాలు నచ్చి పెళ్లి చూపులకి పిలిచారు. ఓ పెళ్లి కొడుకు జూనియర్ ఇంజనీరు. పెళ్లి చూపులకి వచ్చి చూసుకున్నారు. వసంత, నీ పెళ్లి కొడుకు కాస్త పొట్టే, రంగు అంత లేడు. చేసే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి వెంకట్రావు గారిస్తామన్న 10,000 కట్నం లంచనాలు నచ్చక, అతని అందానికి వసంత నచ్చక మరో సంబంధం కుదుర్చుకున్నారు. ఆ దెబ్బతో వసంత అహంకారం సగం తగ్గిపోయింది.
మామూలు సంబంధం, అంతంత మాత్రం ఉద్యోగం, అందం ఉన్న పెళ్ళికొడుకు తనని నచ్చలేదని తిరస్కరించగానే వసంత తట్టుకోలేనట్లయింది. ఏడిశాడు. కోతి మొహం వీడును, వీడిని నేను అసలు చేసుకునేదాన్నా? ఏదో మీరు చూపారని పెళ్లి చూపులు కూర్చున్నాను గాని సమర్థించుకుంటూ దబాయించింది. కానీ మనసులో భవిష్యత్తు గురించి భయపడింది. తనని వీడే నచ్చలేదు అని చెప్తే ఇంతకంటే మంచి సంబంధాల వాళ్ళకి నచ్చుతుందా? కోతి మొహమో ఏ మొహమో, నచ్చలేదని మొహాన్ని చెప్పారుగా, ఇంకా ఎందుకా గర్వం? మనం రంబలా ఉన్నామనుకునేసరా అవతలి వాళ్ళు అనుకోవాలి. నీ పొగర నచ్చడానికే దేవుడు ఇలా చేశాడు. ఇంకా నోరు మూసుకుని కూర్చో, పెద్ద కబుర్లు చెప్పకుండా, కాంతమ్మ కోపంగా మందలించింది. పోనీలేవే, ఇది కాకపోతే మరొకటి వస్తుంది. నీకేం, చక్కగా ఉద్యోగం చేస్తున్నావు, బోలెడు మంది చేసుకుంటారు. చిన్నపోయిన వసంత ముఖం చూసి ఓదార్పుగా అంది కమల. పెళ్లి కాలేదని నేనేం ఏడవడం లేదుగా. వెధవేషం కాకపోతే వాళ్ళెలా ఉన్నా పిల్ల అందం కావాలని, చదువుకోవాలని. చిన్నపోయిన వసంత ముఖం చూసి ఓదార్పుగా అంది కమల. ఏం చేస్తాం, మగ మహారాజులు, వాళ్లదే పైచేయి. ఏదో సంబంధం కుదిరి ఈ ఏడాది ఎలాగో 2 పెళ్ళిళ్ళు అయిపోతే శని విరగడైందని హాయిగా ఉందుగానిలే. ఆడపిల్లలు అనగానే ఎప్పుడు ఇంట్లోంచి తరుముదామా అని చూస్తారు. వసంత తిరస్కారంగా అంది. అనవే అను, నీకు పెళ్ళయి నీకు ఆడపిల్ల పుడితే తెలుస్తుంది. మరో నెలకి వసంతకి మాలతికి ఇద్దరికీ సంబంధాలు కుదిరాయి. వసంతకి కాబోయే వరుడు ఆ ఊర్లోనే కాలేజీ లెక్చరర్గా ఉన్నాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు. వసంతని నచ్చి పెళ్ళయ్యాక వసంత ఉద్యోగం చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. చలాకీగా సరదాగా పెళ్లి చూపులకి వచ్చినట్లుగాక స్నేహితుడిలా మాట్లాడిన అతని స్వభావం వసంతకి నచ్చింది. కాలేజీ లెక్చరర్, పర్వాలేదు. ఇద్దరి జీతం కలిపితే బాగానే ఉంటుంది. ఓ స్కూటర్ కొనుక్కోవాలి, ఇంట్లో ఫర్నిచర్ కొనాలి. వసంత ఊహలు అప్పుడే చాలా దూరం వెళ్ళాయి. కట్నం 10,000, లాంఛనాలు 3,000. మాలతి పెళ్ళికొడుకు స్టేట్ బ్యాంకులో గుమస్తా. ఉద్యోగం గుమస్తా అయినా మంచి జీతం. వెనకాతల బోరల బందీ లేనివాడు. వెంకట్రావు గారు నిర్ణయించారిది. 2 కూతుళ్లకి సమంగా కట్నాలు, లాంఛనాలు అన్నీ జరిపించాలని. 2 పెళ్లిళ్ళు కొన్ని గంటల తేడాలో జరిగేట్టు నిర్ణయం అయింది. కట్నాలు, పెళ్లి ఖర్చు అంతా కలిసి 40,000 అవుతుందని, మిగతా 10,000 పెట్టి ఇల్లు బాగు చేయించాలని తండ్రి కొడుకులు పథకాలు వేశారు. మరో 20 రోజుల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు నిర్ణయించారు. పెళ్లి బట్టలు అవి కొనాలి. ఇద్దరికి చేతికి మెడకి కాస్తన్న బంగారం పెట్టాలి కదా. ఆ డబ్బు అర్ధోక్తిలో ఆగి ప్రసాద్ వంక చూశారు వెంకట్రావు గారు. తెచ్చి ఇస్తాను 2-3 రోజుల్లో, ప్రసాద్ అన్నాడు. తండ్రి దగ్గర అనడం అన్నాడు కానీ ప్రసాద్కి ఎందుకో మనసులో ఏదో అపనమ్మకం, శంక బయలుదేరాయి. లత డబ్బిస్తుందా? ఇది వరకటి మాట మీద నిలబడుతుందా? ఇప్పుడు తండ్రి కూడా లేడు, ఇంకా లెక్క చేస్తుందా? నయా పైసాలు లెక్క పెడుతున్న లత 50,000 అంత సులువుగా ఇస్తుందా? అందులో ఈ మధ్య అసలు తనతో మాట్లాడకుండా చాలా ముభావంగా ఉంటుంది. ఇంట్లో తను అనే మనిషి లేనట్టే ప్రవర్తిస్తుంది. ఆ రోజు శాంతి విషయంలో దెబ్బలాట జరిగాక మర్నాడు చాలా భయపడ్డాడు. తన మీద కోపంతో శాంతిని ఉద్యోగంలోంచి తీసేసి కసి తీర్చుకుంటుందేమోనని భయపడి ఆ ఉద్యోగం పోతే మళ్ళీ ఆ అమ్మాయి గతి ఏమిటా అని దిగులు పడ్డాడు. శాంతి నిజంగా ఎంత మంచి పిల్ల. ఆ అమ్మాయిలో ఆకర్షణ కళ్ళు. ఆ కళ్ళు ఎంత ప్రశాంతంగా నవ్వుకుంటాయి. అంతటి కష్టాల్లో కూడా ఆ కళ్ళల్లో ప్రశాంతత చెదరలేదు. ఎంత మార్దవంగా, ఎంత చల్లగా చూస్తుందామే. ఆ కనుపాపల నీడల్లో సేద తీర్చుకునే అదృష్టవంతుడెవరో. ఆమె నెమ్మది, అణుకువ, తన పట్ల అనుక్షణం ఆమె చూసిపోయే కృతజ్ఞత, ఆమె చల్లటి చిరునవ్వు. స్త్రీ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఆమెలో అందం లేదు, ఆకర్షణ లేదు. కానీ పురుషుడు స్త్రీలో చూడాలనుకునే మాతృ హృదయం కనిపిస్తుంది ఆమెను చూసిన క్షణం. శాంతి, పేరుకు తగ్గట్టు ప్రశాంతంగా ఉండే శాంతి అంటే అతనికి ఈ నెల రోజుల్లోనే అభిమానం కలిగింది. ఆ అభిమానం లత అనుకునే హీనమైన అభిమానం కాదు. అది ఆమెకు అర్థం కాదు. శాంతి బతుకు ఒక గాడిలో పడి కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకునే వేళ్లకి ఉద్యోగం పోతే ఇంకా ఆమె ఎలా బతుకుతుంది అనుకుంటూ రాత్రంతా మదనపడ్డాడు. కానీ చిత్రంగా లత ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు. శాంతి విషయం రెట్టించలేదు. ఆ రోజు నుంచి అతని దెప్పనే లేదు. ఇంట్లో ప్రసాద్ అనే మనిషి లేనట్టుగా నిర్లిప్తత వహించింది. లతలో మార్పుకి లోపల ఆశ్చర్యపడి తరువాత ఆనందించాడు. కానీ అది తుఫాను ముందు ప్రశాంతత అని తెలుసుకోలేకపోయాడు. ప్రసాద్ చెల్లెళ్ళ పెళ్లిళ్లకు డబ్బడిగిన రోజున ఆమె మౌనం, ఆమె నిర్లిప్తత, ఆమె ప్రశాంతత అన్నీ ఫెను తుఫాను తాకిడికి పటాపంచలమైనట్టు అయిపోయింది. ఏం డబ్బు? ఏం తెలియనట్టు నిర్లక్ష్యంగా అంది పుస్తకం చదువుతూ. ప్రసాద్కి ఒళ్ళు మండిన సౌమ్యంగా పని చేసుకోవాలి అని గ్రహించి, అదే 50,000 ఇది వరకు అడిగా సంబంధాలు చూశారు, పెళ్ళి ఇంకో 20 రోజులుంది, డబ్బు కావాలి అన్నాడు. మీ చెల్లెళ్ళు పెళ్ళి అవుతున్నందుకు సంతోషం, కానీ మధ్యన డబ్బు నేనెందుకు ఇయ్యాలి? ఆశ్చర్యపడినట్టు అడిగింది. లత నటన చాలించు.
ఆ డబ్బు పెళ్లిలో మీ నాన్నగారు నాకు ఇస్తానన్నది. అది నా వాళ్ల కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లి వల్ల వాళ్ళకి కనీసం ఈ మాత్రం లాభం అన్నా దక్కాలి. కొడుకుగా నా బాధ్యత తీర్చుకోవాలి. అనవసరంగా నన్ను వాగించకుండా ఈ పళ్ళు బిగువన అన్నాడు. కొడుకుగా బాధ్యత తీర్చుకోవాలనుకుంటే సంపాదించియండి, అంతేగాని ఇంకొకరి డబ్బు తేరగా వస్తే అందరూ ఇస్తారు. ఆ డబ్బు నేనివ్వను. మా నాన్న కష్టపడి అర్జించింది వీళ్ళకి వాళ్ళకి కాదు, లత ఖండితంగా అంది. ఇంటింటి కథ 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.